అది నాకు నిరూపించండి సార్. ఎట్లా నిరూపిస్తారు? నిరూపించండి. ఇప్పుడు మనిషిలో వరకు కూడా ఆత్మ ఉన్నట్టు సార్. నేను అడిగిందని చెప్పండి సార్. నేను అడుగుతున్న క్వశ్చన్, ఆత్మ గుర్తుంటుంది అన్నారు మీరు, అన్ని కోరికలు గుర్తుంటాయి అన్నారు, అది నిరూపించండి. చెప్పేదండి బాడీ వదిలిసిన తర్వాత మనం చేసిన దాన్ని సార్ నేను అడిగింది కాదండి. ఆత్మ గుర్తుంటాయి అన్ని తెలుస్తాయి అన్నారు, ఒకటి ప్రూవ్ చేయండి నాకు చాలు. అదే బైబిల్ ప్రకారం ప్రూవ్ చేస్తానండి మీకు. నేను విశ్వాసం బైబిల్ కదా. కాదండి, బైబిల్ విశ్వసించండి తప్పులేదు, కానీ బైబిల్లో ఆత్మలకు అన్ని గుర్తుంటాయి అన్ని తెలుస్తాయి అనే మాట బైబిల్లో రాసినంత నేను నమ్మాలని లేదు. బైబిల్ నేను నమ్మను కాబట్టి అది చూపించి మీరు రెఫరెన్స్ చూపిస్తే నేను నమ్మను. నాకు మీరు మామూలుగా సైంటిఫిక్ గా కానీ మామూలుగా కానీ ప్రూవ్ చేయాలి ఆత్మలు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మా తాత రాశాడు సార్, మా తాత రాశాడు ఒక బుక్, ఒక మనిషికి 10 ఆత్మలు ఉంటాయి, ఒక మనిషికి 10 ఆత్మలు ఉంటాయి అని మా తాత ఒక బుక్ రాశాడు. మా తాతను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చాను నేను. అలానే మరి బైబిల్ రాసిన తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి ఈ లెక్కన. దానికి ప్రూవ్ కావాలంటే రాసుకుంటే సరిపోద్దు సార్, దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీరు ఆత్మలు ఉన్నాయన్నారు బైబిల్, నాకు ఆత్మలు ఒక్కదాన్ని చూపించండి, లేకపోతే ఆత్మను ఎలా తెలుసుకోవాలో చెప్పండి, నేను ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటారా, ఆత్మ ఉన్నదని చెప్తున్నాను కదా. ఎక్కడుందండి? ఎక్కడుంది? ఇప్పుడు మనకి ప్రాణం ఉందండి సార్. ప్రాణం సంగతి నేను మాట్లాడట్లేదండి. ఆత్మకి గుర్తుంటుంది అన్నారు, ఆత్మకి గుర్తుంటుంది, ఆత్మకి అన్ని తెలుస్తాయి అని చెప్పారు మీరు. ఆత్మ ఎక్కడ ఉంటుంది, మనకి ఎలా తెలుస్తుంది? ఆత్మ నేను ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు గాలి ఉంది, గాలి మనకు కనిపించదు, మనం పీల్చుకోకుండా గాలి పీల్చుకోకుండా మనం ఉండలేము. అదే సార్, గాలి ఉందని ప్రూవ్ చేయాలంటే ఒక్క నిమిషం అండి, గాలి ఉందని ప్రూవ్ చేయాలంటే ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోద్ది మనకి. అలానే ఆత్మ ఉందని ప్రూవ్ చేయాలంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు ఆత్మ ఉందని కదండి. ఇప్పుడు ఆత్మ సంగతి కాదు నేను అడిగేది, ఆత్మ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారని అడిగాను. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు గాలి లేదన్నారు, నేను ఫ్యాన్ వేసి, ఒక్క నిమిషం, మీరు గాలి లేదన్నారు, నేను టేబుల్ ఫ్యాన్ వేసి పైన సీలింగ్ ఫ్యాన్ వేసి పెడితే కూర్చుంటే చక్కగా మీకు అర్థం అయిపోద్ది. గాలి ఉందో లేదో నేను నిరూపిస్తాను. టేబుల్ ఫ్యాన్ అయ్యక్కర్లా, నేను మామూలుగా నడిచినా సరే ఇప్పుడు మనకు తెలుసు కదండి. ఇప్పుడు సృష్టిలో ఉన్న వాటిలో మనం 5 రకాలకు గుర్తుపడతాం. ధ్వని చెవులు, ఓకేనా, చూపు కను దృష్టి, స్పర్శ తెలిసిందే మీకు. ఇలా కొన్ని ద్వారా మనం గుర్తుపడతాం. అలానే ఆత్మను మనం ఎలా గుర్తుపడతాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎక్కడుందని తెలుసుకుంటాం. ఆత్మకు గుర్తు కూడా, ఆత్మకు గుర్తుంటుంది, ప్రతిదీ తెలుస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పేదండి ఇప్పుడు మన ఏదన్నా కానీ ఏదన్నా పని చెయ్యాలి అంటే గనక దానికి శరీరం ఎక్కడి నుంచి సహకరిస్తుంది? ఎగ్జాంపుల్స్ వద్దు సార్, నాకు ప్రాక్టికల్ గా నేను అడుగుతున్నాను. మీరు గాలి ఉందా అని అడిగారు. ఏదైనా సరే ఒక వస్తువుని మనం చూపించాలి. ఎగ్జాంపుల్ చెప్పకుండా ఏ మనిషి గారు ఇప్పుడు మీరు గాలి ఉందా అని అడిగారు, నన్ను గాలి ఉందా అని అడిగారు, నేను ఫ్యాన్ పెట్టి చూపిస్తానని చెప్పి అన్నాను. నేను ఆత్మ ఉందంటే దానికి చెప్పండి సింపుల్ గా. ఇప్పుడు మీకు ప్రాణం ఉందా అంటాను నేను, చూపించారా నాకు? ప్రాణం లేదని చెప్తాను నేను ఇప్పుడు. అంటే మీ ప్రాణం లేకుండా ఎలా జీవిస్తున్నారు? మరి ఆ సంగతి మీరు దాన్ని అడగ, నేను లేదన్నప్పుడు మీరు ఉందంటున్నారా? ఇప్పుడు మరి నాకు ప్రాణం ఉందంటున్నారా? ఎలా జీవిస్తున్నారు? ప్రాణం లేదన్నప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు? నేను అలానే జీవిస్తున్నాను, మరి ప్రాణం లేకుండా జీవిస్తున్నాను. ఎలా జీవిస్తున్నారు అంటే అది ఆత్మ నేను చెప్తాను. నేను అదే అడుగుతున్నానండి, నేను ప్రాణం లేకుండానే జీవిస్తానని చెప్తాను. మీరేమంటారు? ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు అని అన్నారు కదా, అది ఎలా జీవింపజేస్తుందో అదే తప్పండి. వాదన కరెక్ట్ గా ఉండాలండి. మీరు మాట్లాడేది తప్పండి. నేను ఆత్మ ఉందని ప్రూవ్ చేయండి అంటాను. బైబిల్ ప్రకారం మీరు ఆత్మ అన్నారు, ప్రాణం లేదన్నారు కదా, అది లేదు కదా, నిజంగా లేదు నాకు ప్రాణం. అప్పుడు అది లేదన్న దానికి దాంట్లో ఉందని చెప్తున్నాను నేను. ఇప్పుడు రికార్డింగ్ అండి, ఇది రికార్డింగ్. మీలో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణం జీవింపజేస్తుంది, అదే ఆత్మని. అదే ఆత్మని మీరు ఎలా చెప్తారండి? నాకు ప్రూవ్ చేయమంటే ఆత్మ ఉందని. అప్పుడు అదే కదా మరి నేను చెప్పింది. ఎలా చెప్తారండి? అది కుదరదండి. మీరు నాతో వాదికిస్తున్నారు కదా, మీరు మాట్లాడే మాటలు కదా, మీరు నాతో వాదికిస్తున్నారు కదా, మీతో మాటలు పంపజేస్తున్న. నేను అడుగుతుంది అది కాదండి, మనిషి గురించి మీరు మాట్లాడు. ఆత్మ ఎలా గుర్తుపట్టాలో చెప్పండి నాకు. ఇప్పుడు మీరు మాట్లాడి ఇప్పుడు ఆత్మ కాదండి, నేను మాట్లాడేది ఏమండి, నేను నా పేరు గోపి, నేను మాట్లాడతాను, నాకు ఆత్మ లేదండి. ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఆత్మ లేదంటున్నారు కదా, లోన మీతో ఏదైనా మాట్లాడిస్తుంది కదా ఆత్మ, అదే ఆత్మ అంటున్నాను. చూపించండి నాకు. ఉందని చెప్పారు మీరు, బాగానే ఉంది, ఉందన్నారు, ఓకే. నాకు ఎలా కనపడుతుంది అది? ఇప్పుడు కనిపించేదల్లా కదా నిజం అవుతుంది అంటారా? అవునండి, నేను కనిపించిన దాన్ని నమ్మాలని చెప్పి మన ధర్మం కూడా చెప్పింది. కనిపించిందనే నమ్మాలండి? అవును. ఆత్మ ఉంది అన్నారు,
మీరు ప్రూవ్ చేయాలి దానికి. ఇప్పుడు మరి గాలి కనిపించట్లేదు కదా, మరి దాన్ని నమ్మకూడదా? అందుకే ఫ్యాన్ ఉంది కదా మనకి ప్రూవ్ చేయడానికి. మీరు ఏమన్నారు, ప్రతి దానికి కనిపించిందే నమ్మాలన్నారు కదా. అవును, స్పర్శ ద్వారా తెలుసుకోవాలని చెప్పాను కదా కొన్నిటిని. మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు చూడాలి. ఇప్పుడు శబ్దం కనిపించదు. ఒక్క నిమిషం అండి, శబ్దం కనిపించదండి. గాలి లేదంటాను. కాదు సార్, ఒక్క నిమిషం వినండి. గాలి లేదంటాను, శబ్దం కనిపించదండి. నేను అన్నంతరాన్ని అది లేకుండా పోతుందా? అవును, చెప్పేదేనండి. శబ్దం ఉందండి, శబ్దం కనిపించదు. చెవులు ఇచ్చాడు దేవుడు, ఓకేనా. గాలి ఉంది, దాన్ని గుర్తుపడటానికి శరీరానికి ఒక స్పర్శ అనే దాన్ని ఇచ్చాడు. మనం వెలుగును చూడాలి, కళ్ళు ఇచ్చాడు దేవుడు, ఓకేనండి. ఇలా అన్నింటిని ఐడెంటిఫై చేయాలంటే కొన్ని లక్షణాలు ఇచ్చాడు మన శరీరానికి, ఐడెంటిఫై చేయండి అని చెప్పి. వాటి ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. మరి ఆత్మను ఐడెంటిఫై చేసుకోవడం ఎలా? చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేను ఆత్మను ఐడెంటిఫై లేదు సార్, అది రాంగ్ అండి. మీరు అట్లా ఉంది అంటే నాకు కనపడ. ఇప్పుడు నాకు చూపించ. ఇప్పుడు నేను గాలి లేదని స్పర్శ ద్వారా చూపిస్తా, శబ్దం కనపడదు కానీ చెవుల ద్వారా వింటావు శబ్దం ఉంది అని చెప్పి. అలానే ఆత్మను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఆత్మను ఐడెంటిఫై చేయడమే ఇదే కదండి. మరి మీరు ఉందన్నారు కదండి, మరి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇది నాది కాదండి బాబు. నేను ఉందన్నాను అనుకోండి, నేను ప్రూవ్ చేసుకోవాలి. మాట్లాడేది మీరు నాతో మిమ్మల్ని మాట్లాడకపోతే చేస్తున్న లోన ఉన్న మీ ప్రాణం బట్టే కదా. నేను ఆత్మ కాదండి, నా లోపల సైతాన్ ఉందని చెప్తాను. ఆత్మ దురాత్మ అండి, అది దురాత్మ. అదే మరి మీతో నేను కాదండి, నేను ఆత్మ కాదు కదా, నా దుర్వాత్మది. అవునండి, మీకు మిమ్మల్ని మీతో మాట్లాడడం చేత దురాత్మ అంటున్నాను సార్. ఇప్పుడు ఇవన్నీ వద్దు సార్, నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆత్మ ఉందని మీరు ఎలా నిరూపిస్తారో నాకు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడను. మరి టైం వేస్ట్ అండి ఇదంతా. మీరు ఆత్మ నిరూపించండి, దర్శాలు అయిపోయింది. నిరూపిస్తున్నాను కదండి. ఇప్పుడు మీతో మాట్లాడడం అయ్యో నాలో ఆత్మ ఉందని, మీలో ఆత్మ ఉందని, మీ తాతలో ఆత్మ ఉందంటే కనపడాలి కదా బయట. ఇప్పుడు సార్ ఒక మాట చెప్తానండి, నా కిడ్నీలు, గుండె, లివర్ అన్నీ ఉన్నాయి సార్. ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? వినండి సార్, మీరు వినండి. మనకి ఎలా తెలుస్తుంది? వినండి, ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి స్కానింగ్ చేయించుకుంటే ఎన్ని కిడ్నీలు ఉన్నాయి, గుండె ఎలా పనిచేస్తుందో చెప్తాడు ఆయన. అలానే ఆత్మకు కూడా ఏమైనా స్కాన్ ఉంటే చెప్పండి, నేను వెళ్ళి స్కాన్ చేయించుకొని తెలుసుకొని వస్తానని చెప్తున్నాను. ప్రతి దానికి ఉంది అని రుజువు కనపడుతుంది కదా మనకి. ప్రతిదీ దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. మరి ఆత్మను తెలుసుకోవడానికి ఏమి ఇన్స్ట్రుమెంట్ ఉందో నేను అడుగుతున్నాను మేము. ఇప్పుడు శబ్దం ద్వారా ఏదైనా శబ్దం వినపడుతుందండి సార్. ఇంత ముందే చెప్పే దేవుడు మనకు కొన్ని లక్షణాలు ఇచ్చాడు సార్. ఇప్పుడు ప్రతిదీ దాన్ని చూడలేము, ప్రతిదాన్ని వినలేము, కొన్ని స్పర్శ ద్వారా తెలుసుకుంటాము. అలానే ఆత్మ అనేది మనకు శరీరానికి తగలాలి కదా, తగిలినప్పుడు ఆత్మ ఉందని నమ్ముతాము. ఒకటి అడిగితే మీ సమాధానం చెప్పండి సార్. నాకు తెలియదు సార్, నేను చదువుకోలేదండి. నేను చదువుకుంది 5వ క్లాస్ అండి. నేను 5వ క్లాస్ అని చదువుకుంది. మీరు క్వశ్చన్ అయితే నేను ఎట్లా చెప్తాను చెప్పండి. ఇప్పుడు మనిషి నడుస్తున్నాడు కదా, మనిషి నడుస్తూ ఉండగా ప్రాణం పోయింది అనుకుందామండి. ప్రాణం పోయినప్పుడు మనిషి అప్పటి వరకు కదిలిన మనిషి ఇంకా నడుస్తూనే వెళ్ళాలి కదా, ప్రాణం ఎలా పోయింది, అది ఎట్టి నుంచి పోయిందంటే మీరు నాకు ఐడియా లేదండి, దాని గురించి ఐడియా లేదండి. మరి ఏముందండి ఐడియా? అంటే మీకు ఏదైనా చూపిస్తేనే నమ్ముతారా? ఖచ్చితంగా అదే కదా సార్. ఇప్పుడు సైన్స్ అంతా ఏం చెప్తుంది? చూసిందే నమ్మమని చెప్తుంది. చూడండి అంటే సైన్స్ ఏం చెప్తుందంటే చూపు ద్వారా, ధ్వని ద్వారా, స్పర్శ ద్వారా మీరు విన్నది నిజమని నమ్మండి అని చెప్తుంది సైన్స్. ఇప్పుడు మీ ఏంటండి మీరు చూసారా? నేను రామాయణం ఉందని చెప్పాను మీతో ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా? మీరు మీ వాదన ఇప్పుడు మీరు దేనికోసం వాదిస్తున్నారండి? ఏంటది? బైబిల్ తప్పని వాదిస్తున్న, బైబిల్ సెక్స్ పుస్తకం, బూత్ పుస్తకం చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. అది బూత్ పుస్తకం అని ఎక్కడ రాయబడిందండి? సెక్స్ అంతా ఉంది కదండి, చల్లు పిసికించుకోవడం, నోట్లో అంగం పెట్టి చీకటం, ఇట్లా బైబిల్లో పదాలు ఉన్నాయి. అంటే చల్లు లావుగా ఉన్నాయి. అదే ఒకసారి మాకు రిఫరెన్స్ చెప్తారా అంగం పెట్టి చీకడం అన్నది? ఉందండి. అయ్యయ్యో, మీరు నా గురించి మీకు తెలిసే ఉంటది. ఆధారం లేకుండా ఏది నేను మాట్లాడను. మీరు అంగం పెట్టి చీకడం అనేది ఎప్పుడు చేయమని ఎవరు చెప్పారు సార్? మీకు బైబిల్ చదువుకొని ఇప్పుడు సళ్ళు పెద్దగా ఇప్పుడు దానికి ఆన్సర్ చేయండి. ఉంది పరమగీతంలో. ఎవరు చెప్పారు అని అడిగాను నేను. పరమగీతంలో చదువుకోండి సార్. సార్ నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అలా చేయమని సపోజ్ లోతు భార్యల కోసం మీరు ప్రస్తావించారు కదా, లోతుల కూతుర్ల కోసం అని చేయమని ఎవరు చెప్పారు? నాకేం తెలుసు అండి, రాసుకుని చదువుకున్నా, నాకు పెద్దగా చదువుకోలేదని చెప్పాను కదా. దేవుడు చెప్పినట్టు ఉందండి సార్. బైబిల్ పరిశుద్ధ గ్రంథమా కాదా? అవునండి. బైబిల్ దేవుడి చేత రాయించిందా కాదా?
పరిశుద్ధ అప్పుడు దేవుడి చేత బైబిల్ దేవుడి చేత రాయించిందా కాదా? బైబిల్ ప్రవక్త ద్వారా, దేవుడు ప్రేరేపణతోటి ప్రవక్త ద్వారా రాసిందా కాదా? అవును. మరి దేవుడు రాయించిన పుస్తకంలో సళ్ళు పిసికించుకోవడం, సళ్ళు ఇంతలా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. ఓకే ఓకే అవును, దానికి ఆన్సర్ నేను చెప్తున్నానండి. నాకు వద్దు సార్, ఆన్సర్ వద్దు సార్, అయ్యొద్దు. నేను ఎందుకు రాశారు నాకు అనవసరం సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను వెళ్ళి రేప్ చేస్తే ఒక అమ్మాయిని జడ్జి గారు అడుగుతాడు ఎందుకు రేప్ చేసావా అని అడుగుతాడు. కాదు సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి మీరు. అది కాదు వద్దండి, వద్దు. నేను జడ్జి గారు నువ్వు ఎందుకు రేప్ చేసావంటే నాకు మూడు వచ్చి చేశారంటే శిక్ష వేయకుండా ఉంటాడా? చెప్పేదానండి. చిన్న దైవ గ్రంథం అంటే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూర్చొని చదువుకునేదే పరిశుద్ధ గ్రంథం అండి నా దృష్టిలో, దేవుడి పుస్తకం. అవునండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. ఇది మంచిని నువ్వు ఎంచుకోవాలి, ఇది చెడు ఉంది, చెడుని మీరు మా ఇంటికి భోజనానికి వస్తారా? పిలుస్తాను, నేను వస్తానండి తప్పనిసరిగా. వస్తారా? పంచపక్ష ప్రాణాలు పెడతాను సార్ మీకు, తినండి సార్. నేను వద్దాను అంత పక్కన కుంకుడికి అంత పెంట పెడతా. నేను మీ ఇస్తర్లో వినండి, మీ ఇస్తర్లో కుంకుడికి అంత పెంట పెడతా పెట్టి సార్. వినండి సార్, మీరు అన్నారు మంచి చెడు అంటారు, కుంకుడికి అంత పెంట పెడతాను. మీరు ఏం చేయాలంటే ఇస్తర్లో అది ఉండగానే అన్నం తినాలి. ఎందుకంటే మీరు చెడుని చూడకూడదు కదా, చెడుని చూడకుండా అన్నం తినేసేయండి, సరిపోద్ది. అప్పుడు చెప్పేది అంటారా? కాదు సార్, ఇప్పుడు దీన్ని చెప్పండి. ఇప్పుడు మీరు అన్నం తినగలరా? పైనుంచి మనం ఆహారం తింటున్నాం, మన కిందేమో మనం అదే ఆ పైనుంచి వచ్చిందే పక్కన పెడతాను, నేను ఎక్కడ పెట్టను, మీ పక్కన పెడతాను. పెంట ఉన్నది. అందుకే సార్ మంచి చెడు అంటే వినండి చెప్పండి, మన కడుపులో పెంట ఉన్నదని చెప్పి మీరు సార్ ఒక్క నిమిషం వినండి, నేను అదే చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి. మంచి చెడు ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారంటే వినండి సార్, కడుపులో మంచి చెడు అని ఏ సందర్భంలో వాడతారు వినండి, ఒకసారి చెప్తా. చెడు కూడా మనిషికి పనికి వచ్చే విధంగా ఉంటే దాన్ని మంచి చెడు అని రెండు పక్కన మనిషికి పనికి వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు మీరు నేను చెప్పింది ఏంటారా, మీ పాటికి మీరు మాట్లాడుకుంటారా? ఫోన్ పెట్టేస్తాను, ఎందుకంటే నేను చెప్పింది మీరు వినట్లేదు. వినండి, ఫస్ట్ వింటాను. మనిషికి అవసరం వస్తుందా అంటే నేను చెప్పేదేనా? వస్తుందండి, అవసరం చాలా ఉందండి. చెడు అవసరం మనిషికి చాలా ఉందండి. ఎందుకో చెప్తా, వింటే తెలుస్తుంది మీకు. చెడు అన్నది మంచిగా అవసరం ఉంటే కనుక దేవుడు పరిశుద్ధంగా వినండి సార్, మీరు వినట్లేదు. చెడు అన్నది మనిషి ఇప్పుడు చెడు అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. మంచి కంటే కూడా చెడు చాలా ఇంపార్టెంట్. ఎలా అంటారు? నేను అదే చెప్తున్నా, ఒక నిమిషం సైలెంట్గా ఉంటే చెప్తాను నేను. సపోజ్ రామాయణం తీసుకోండి, ఓకేనా? రామాయణంలో మంచి ఉంది, అవునా? ఏం మంచి ఉందండి? అరే వినండి సార్, నేను చెప్తాను. అది కూడా రామాయణంలో మీరు అన్నారు ప్రతి గ్రంథంలో కూడా మంచి చెడు. సార్ ఇంటారా? ఫోన్ పెట్టేసేనా? మీరు ఎరుపుకుతనంగా మీరు ఎరుపుకు ప్రశ్నలు అడగండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఇదేనా మీ గ్రంథం? నా గ్రంథం, నేను రామాయణం భక్తుని చెప్పలేదే, నేను మామూలు మనిషిని. నా గుద్దలో కాదు, ఎదుటోని కొడతాను, చంపుతాను కూడా. నేను దేనికి వెనకాడే మనిషిని కాదు నేను. అదే ప్రకృతి నాలో యెహోవా ఉన్నాడా? నేను అసలు దేన్ని లెక్క చేయను, నేను దేవుణ్ణి లెక్క చేయను స్వామి, నేను దేవుణ్ణి లెక్క చేయను. నాకు అసలు దేవుడితో పని లేదు. నాకు టాబ్లెట్ వస్తే, నాకు కడుపు నొప్పి వస్తే టాబ్లెట్కి వెళ్తాను, నాకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నొప్పి వస్తుంది కదా, నాకు దేవుణ్ణి, నేను దేవుణ్ణి అడగను. అయ్యా నా కాళ్ళు నొప్పి తగ్గి, ముద్దు నొప్పి తగ్గి, ముద్దు తప్పిన దేవుణ్ణి అడగను. అదే అసలు నేను ఎవరిని లెక్క చేయను స్వామి అని చెప్తుంటే నువ్వు దేవుడు అంటావు. ఆ టాబ్లెట్ రప్పించింది దేవుడు నేను చెప్తాను. నమ్ముకో, నువ్వు నమ్ముకో. అది మీ ఆడవాళ్ళకి మీ భార్యకి చెప్పుకో, నాకెందుకు చెప్తున్నావు? నీకు చెప్పిందంట. మీరు ఏమంటారంటే, బాబు నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పేది నేను చెప్పు. నా బాధ్యత. ఎవరు? నా బాధ్యత. ఏం బాధ్యత? ఎందుకంటే మీరు నా ఆత్మీయంగా సహోదరులు. ఏం కాదు, యేసు లంజా కొడుకు మేరీ లంజా నమ్మిన సిద్ధాంతం. నిన్న ఆత్మీయ సహోదరుడు నేను ఇప్పుడు మా నాన్న వచ్చి మెమ్మ దగ్గర పనుకోలేదు, మన ఇద్దరు సహోదరులు అవడానికి రాయబడిందండి. బాబు ఒక నిమిషం, మా నాన్న వచ్చి మెమ్మ దగ్గర ఏమైనా పడుకున్నాడా? మా నాన్న మెమ్మ దగ్గర ఏమైనా పడుకున్నాడా? మన ఇద్దరు సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళని. నేనేమన్నాను? సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళు, ఒకే గర్భం నుంచి జన్మించిన వాళ్ళని అర్థం వస్తుంది. సహోదరులు అనే మాట వాడకు. సహోదరులు అంటే ఒకే గర్భం నుంచి జన్మించిన. నువ్వు నాకు సహోదరుడు ఎందుకు అవుతావు? నేనేమన్నానంటే మీరు ఏమన్నారంటే ఆత్మీయ సహోదరులు అంటే ఇప్పుడు చెప్పిదంటారా? ఇప్పుడు మన భారతదేశం మన అన్నదమ్ములని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం కదా, అందరం ఒకే ఉదరం నుంచి పుట్టామా? సహోదరులు వేరు, ఒకే ఉదరం నుంచి బాబు. సహోదరులు వేరు, సహోదరులు వేరు, అన్నదమ్ములు వేరు. మా అన్నదమ్ముళ్ళు అని చెప్పి మనం అదే సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళు తప్పని చెప్తున్నాను. అదే నేను
అంటే మీరు భారతదేశం ప్రతిజ్ఞ చేసిందంటే తప్పేనా? తప్పని చెప్తున్నాను. అంటే నేను ఆ వర్డ్ అనేది తప్పు అక్కడ. ఎందుకు తప్పు అవుతుంది? అందరూ సహోదరులు ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళు కాదు, వేరు వేరుగా జన్మించిన వాళ్ళు. ఎందుకు చెప్పారు అప్పుడు? సహోదరులు అంటే అందరూ భూమి మీద. అక్కడ ఎందుకు వాడాడంటే ఆ సందర్భం అందరూ కూడా ఒకే భూమి నుంచి పుట్టిన వాళ్ళని అర్థం వస్తుంది అక్కడ. ఇప్పుడు సందర్భం నువ్వు నేను సహోదరులు అనే మాట వాడకూడదు అంటున్నాను. అక్కడ చెప్పింది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ వాడొచ్చా బాబు? ఎంతవా ఎనువా నువ్వు? కాదండి. ఇప్పుడు 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 చెప్పింది అంటారా? ఇప్పుడు మీరు బూతులు తిట్టారు కదా, మీరు బూతులు తిట్టా యేసుక్రీస్తుని కానీ మరియమ్మ గారిని కానీ వాళ్ళ మరియమ్మ గారా తిట్టారు. అవునండి. ఆమె పతివ్రతేనా? అవునండి. మరి భర్త బతికొండగా వేరే వాళ్ళతో గర్భం ఎలా చేయించుకుంది? వేరే వాళ్ళతో బాబు గారు రాయబడిందా? మీకు బైబిల్లో రాయబడిందా? రాయబడింది. ఒక మత్తయి సువార్త 1:18 ఉంటుంది చూడండి. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినని ఉంటుంది. అవును, పరిశుద్ధాత్మ అనేది అర్థం వరకు గర్భం ధరించండి అంటే ఏంటి? ఎవరు పరిశుద్ధాత్మ? ఎవరు పరిశుద్ధాత్మ? ఎవరు? ఇప్పుడు మనలో ఉన్నది ఆత్మ ఇప్పుడు జీవింప చేస్తుంది కదా. అంటే నా ఆత్మ మేరీ కడుపు చేసింది అంటారా మీరు? అక్కడ కడుపు గురించి రాయబడి కడుపు ఎట్లా అయిందండి? కడుపు ఎట్లా అయింది? మేరీ కడుపు మనిషితో కడుపు చేయించుకుందని నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఆమె 9 మాసాలు మోసి కన్నది. అదే ఒక నెలలోనో లేదా కడుపులో నుంచో ఆమె 3 నోట్లో నుంచో యేసు కనుక వచ్చినట్టే మనిషి వల్ల గర్భవతి కాదు. దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడంటే అది ఏ దేవుడు అండి? ఏ దేవుడు? ఏ దేవుడు? యెహోవా దేవుడే. మరి యెహోవా దేవుడు కడుపు చేయకుండా పరిశుద్ధాత్మ ఎందుకు పంపించాడు? ఇప్పుడు భూమి మీదకి దేవుడు రాగలడు అనుకుంటే ఈ భూ ప్రపంచం. నేను అడిగిన దానికి అది కాదయ్యా. యేసు యెహోవా కడుపు చేయించకుండా పరిశుద్ధాత్మ ఎందుకు పంపించారు కడుపు చేయడానికి మేరీకి? పరిశుద్ధాత్మ ద్వారా కలుపబడుతుంది అంటే పరిశుద్ధాత్మ ఎవరు? మనిషే కదా. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించి నేను నమ్ముతాను బైబిల్ని. చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? మరి ఆత్మ అంటే ఏంటనుకుంటున్నారా? అయ్యా నా పేరు పరిశుద్ధాత్మ అన్నావు, నా పేరు ఆత్మారావు అని పెట్టుకున్నాను. నేను కూడా మనిషి ఇప్పుడు దేవుడిని అయిపోతానా ఆత్మారావు అంటే? బైబిల్లో ఆత్మ బాబు పరిశుద్ధాత్మని పెట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ కాదయ్యా. ఆయన ఆత్మ కాదు. నువ్వు దేవుడు అని చూపించు లేకపోతే ఆత్మని చూపించు. ఆత్మారావు పెట్టుకుని ఆత్మారావు అయిపోతాడు, దొంగ రావుడు అని పెట్టుకుని దొంగ అయిపోతాడా?